Sol y arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue. నేను సోలో బైక్ ట్రావెలర్. నా గోవా ట్రిప్లో డే 4 చిక్మంగళూరు ట్రిప్ ఇది. సో డే 3లో దండేలి రివర్ రాఫ్టింగ్ అయ్యాక సో చిక్మంగళూరు స్టార్ట్ అయ్యాను. సో వెళ్తుంటే నాకు అక్కడికి వెళ్ళాక స్టార్టింగ్ హెబ్బా ఫాల్స్ ఆన్ ద వేలో వస్తుంది కాబట్టి అది కవర్ చేస్తూ వెళ్ళాను. సో హెబ్బా ఫాల్స్ ఎలా అంటే పర్ హెడ్ 600 రూపీస్. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, పర్ హెడ్ 600 జీప్కి అది. సో అరౌండ్ 15 కిలోమీటర్స్ ఉంటుంది ఈ చెక్ పోస్ట్ నుంచి హెబ్బా ఫాల్స్కి. సో ఇది చాలా బాగుంటుంది సఫారీ. ఇక్కడ నాకేంటంటే మంజుమల్ బాయ్స్ పరిచయం అయ్యారు. సో మంజుమల్ బాయ్స్ అంటే మామూలు కేరళ వాళ్ళు కదా, ఇక్కడ కన్నడ వాళ్ళు. అస్సలు ఫుల్ స్వాగ్ అంటే స్వాగ్, వీళ్ళంతా భలే పరిచయం అయ్యారు. ఫుల్ ఫన్ అసలు మొత్తం ఆ హెబ్బా ఫాల్స్ అంతా, మొత్తం అక్కడ వెళ్ళే రూట్ అంతా వీళ్ళంతా ఫన్నే. సో వీళ్ళు ఎలా అంటే వీళ్ళు ఒకరు జాబ్ చేసే టైప్ కదా, అగ్రికల్చర్ అంట. సో వాళ్ళు ఒకరోజు ముందు అనుకున్నారంట ట్రిప్పు, అట్లట్లే స్టార్ట్ అయిపోయారు. ఇన్నోవా తీసుకున్నారు, 7 మంది అట్లే వచ్చేసారండి. అసలు నాకు వీళ్ళు చూసి ఇలాంటి ఫ్రెండ్స్ ఎందుకు లేరా అనిపించింది. చూడండి వాళ్ళ అగ్రికల్చరు మహా అంటే మనీ కూడా అంత ఎక్కువ ఉండదు కదా, జాబ్ చేసే వాళ్ళకి అగ్రికల్చర్ కొంచెం తక్కువే ఉంటుంది కదా. సో వాళ్ళు జస్ట్ 1 డే అనుకున్నారు, దాంట్లో ఒక ఇద్దరు అయితే ఒక టీ షర్ట్ ఒక షార్ట్తో వచ్చేసారంట. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు అనుకుంటే ఎంత దూరంకైనా వెళ్తారు అన్నట్టు. అసలు నాకు భలే అనిపించింది. అంటే మొత్తం అంతా వాళ్ళైతే నాతో ఫన్ చేయడం. అంటే వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ అంతంత మాత్రం, ఒకరికేమో వచ్చింది అంతంత మాత్రం, తెలుగు ఒకరికేమో వస్తుంది అంతే. వాళ్ళు డైహార్డ్ కన్నడ. అసలు నాకైతే కన్నడ నేర్చుకోండి బ్రో, ఫుల్ కన్వర్ట్ కూడా చేస్తున్నారు ఇండియా కన్నడ అంతా అది ఇది అన్నట్టు. అదేదో వాళ్ళ స్టేట్ కూడా చెప్పారు, అదే కన్నడలోనే కర్ణాటకలో పెద్ద స్టేట్ అంట, డిస్టిక్ అంట వీళ్ళది. సో అది నాకు పేరు గుర్తులేదు. భలే ఫన్ ఉందండి. అక్కడ క్యాంటీన్లో కూడా వీళ్ళే ఫుడ్ స్పాన్సర్ చేశారు. నేను పే చేస్తాను బ్రో అన్నా కూడా వాళ్ళు వెళ్ళట్లేదు. చాలా బాగా అనిపించింది. చూడండి అట్లా ఫ్రెండ్స్ ఉంటే అలా ఎప్పుడైనా అనుకుంటే వెళ్ళాలి. కొంతమంది మా ఫ్రెండ్స్లో ఉంటారు, అన్ని డేస్ రాలేము, అంత లాంగ్ రాలేము, ఇంకా అంకుల్స్ లాగా ట్రీట్ చేస్తారు. బాగా అనిపించింది నాకు అది. ట్రిప్ మొత్తం ఫుల్ ఫన్ అసలు. అక్కడ నుంచి ఇక్కడ ట్రెక్కింగ్, అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ హెబ్బా ఫాల్స్ వరకు నడవాలి మనము. సో అక్కడ రీచ్ అయ్యాక మనకు చూడండి వ్యూ కూడా బాగుంటుంది. ఇంకా వర్షం పడినప్పుడు వెళ్తే ఎలా అంటే ఇక్కడ కొంచెం స్లిప్పరీ ఉంటుంది ఇక్కడ, లేకపోతే చాలా బాగుంటుంది వ్యూ అంతా. అక్కడ కొన్ని షాట్లు తీసుకొని నాకైతే వాళ్ళు ఫుల్ పరిచయం అయ్యేసరికి అసలు భలే, వాళ్ళు ఏదో నన్ను, అంటే నేను యూట్యూబ్ వీడియో అని చెప్పలేదు, జస్ట్ నార్మల్గా సోలో రైడర్ అన్నట్టు చెప్పాను. ఫుల్ ఫన్. కొన్ని షార్ట్స్ అన్నీ వాళ్ళే తీశారు, ఇలా చేయండి బ్రో, ఇలా చేయండి బ్రో అని వాళ్ళే. అంటే మళ్ళీ నేను సింగిల్గా వచ్చాను కదా, వాళ్ళంతా బ్యాచ్ చూసి ఇలా చేయండి, ఇలా వీడియో తీసుకోండి, వాళ్ళే కొన్ని స్టిల్స్ అన్నీ వాళ్ళే చెప్పింటేనే అలా సింపుల్గా కొన్ని షార్ట్స్. హెబ్బా ఫాల్స్ అయ్యాక, మెయిన్ హెబ్బా ఫాల్సే అండి బాగా నచ్చింది నాకు చిక్మంగళూరు. ఇంక ఇది అయిపోయాక వాళ్ళతో పాటు ట్రిప్ జాయిన్ అవ్వమన్నారు. బట్ వాళ్ళు వెళ్ళే ట్రిప్ ఆల్రెడీ నేను కవర్ చేశాను. ఒకవేళ వాళ్ళు నేను వెళ్ళని ట్రిప్ అంటే ప్లేసెస్ కవర్ చేసేలాగంటే నేను వాళ్ళతో జాయిన్ అవుదాం అనుకున్నాను. సో ఇంకా అక్కడ నుంచి ఇంకా చిక్మంగళూరు లోపలికి వచ్చాను. ఇంకా చూస్తున్నారు చిక్మంగళూరు అంటేనే మొత్తం క్లౌడీ ఏరియా, ల్యాండ్ ఆఫ్ కాఫీ. సో ఇక్కడ రూమ్ తీసుకున్నాను, ఓయో రూము, 700 రూపీస్, మంచిగా ఉంది. సో 2 డేస్ తీసుకున్నాను. సో 2 డేస్ తీసుకున్న, లాస్ట్లో కొంచెం బిస్కెట్ కూడా అయింది. ఏమైందో లాస్ట్లో చెప్తాను చూడండి. సో ఇంకా మార్నింగే లేచి నేను బాబా బుడన్గిరి, ముల్లయనగిరి పీక్ వీటికన్నీ కవర్ చేద్దామని స్టార్ట్ అయ్యాను. సో నాకు ఫుల్ హెవీ ఫీవర్ వచ్చేసింది నైటే. సో అది కోల్డ్, నేను అంత కూల్ ఉన్నదనుకో నార్మల్ షర్ట్ వేసుకొని వెళ్ళానా, అస్సలు ఇంకా నాకు ఇంకా ఫుల్ ఫీవర్ ఎక్కువ హెవీ అయిపోయింది. బట్ ఎలాగో వెళ్ళాను కాబట్టి వెళ్ళానండి. ఫుల్ పై వరకు వెళ్ళాలి, చాలా డిస్టెన్స్, ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది ఇంచుమించు. మొత్తం క్లౌడ్స్ చూడండి, బైక్ మీదకి వచ్చి అంటే ఫేస్ పైకి వచ్చే అంత ఉన్నది. బాగుందండి వ్యూస్ అయితే చాలా ఎవరు భలే ఎంజాయ్ చేయొచ్చు మొత్తం ఆ క్లైమేట్. కానీ నాకు ఫీవర్ రావడం వల్ల కొంచెం అంత ఎంజాయ్ చేయలేకపోయాను. చూడండి ఫుల్ ఇంక కర్చీఫ్ కట్టుకొని మాస్క్ వేసుకొని ఫుల్ కూల్ అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయకుండా నార్మల్గా వచ్చేసాను. సో దానితో ఫీవర్ వచ్చేసరికి నేను అది ఆ క్లైమేట్ ఫేస్ చేయలేకపోయినాను. అక్కడ రోడ్స్ కూడా చూడండి స్లిప్పరీగా ఉంటుంది అసలు. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా ఆ 2 పీక్స్ చూసేసి వ్యూ పాయింట్స్ అంటే
వెళ్ళి దారంతా చాలా మంచిగా ఉంటుందండి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ చూసినా ఫోటో తీసుకోవచ్చు మీరు దిగి. అంత బాగుంటుంది వ్యూస్ అన్నీ. Soy arena, oh so bright. Baila ఇది మెయిన్ వ్యూ పాయింట్. సో 2 వ్యూ పాయింట్స్ ఇక్కడ నుంచే కనిపిస్తాయి. ఆ సైడ్ కొండకి ములాయంగిరి అని వస్తుంది, ఇక్కడైతే ఇది బాబా బుడన్ గిరి పీక్. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't అలాగే పక్కనే ఒక చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. బాగుంది. ఇక్కడైతే రైన్బో కనిపిస్తుంది చూడండి. ఆ లైట్ కరెక్ట్గా అప్పుడే పడుతుందా. చిన్న వాటర్ ఫాల్ క్లియర్గా కనిపిస్తుంది రైన్బో. కెమెరాలో ఎలా వస్తుందో తెలియదు కానీ. సో ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా నాకు హెల్త్ ఫుల్ అప్సెట్ అయిపోయిందండి. ఇంకా నాకు రూమ్కి వెళ్ళి అసలు స్టామినా రావట్లేదు, ఇంకా నా వల్ల కావట్లేదు. ఇంకా 1 డే ఎక్స్ట్రా తీసుకున్న రూమ్ క్యాన్సిల్ చేసేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. ఆల్రెడీ ఉందాం అనుకున్నా, బట్ రూమ్లో స్టే చేస్తున్నా కూడా బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. సో ఇంకా 300 కిలోమీటర్స్ అరౌండ్ 6.5 hours ఏమో చూపించింది గూగుల్ టైమింగ్. నాకు ఓపిక లేక 5 hours కొట్టేసాను స్పీడ్గా. హెల్త్ బాగాలేదు, అట్లా స్టే చేద్దామన్నా కూడా నాకు ఏమో బాడీ సహకరించలేదు. సో మధ్యలోనే చిక్మంగళూరు ఆఫ్ చేసేసి రిటర్న్ అయిపోయాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.